ఇక 26 నుండి మనం కనుక చూడగలిగితే 26 నుండి మనకి ఏం నేర్పిస్తుందంటే, మీ కుటుంబంలో ఆత్మీయత లేదంటే ప్రభువుకు మీ ఇంట్లో స్థానం ఎంత, ప్రభువుకు మీ ఇంట్లో స్థానం ఎంత. ఇప్పటి వరకు సంఘంలో చూసాము, లేదంటే సంఘంలో పరిచర్లో చూసాము. ఇప్పుడు 26 నుంచి మనం చూస్తే మీ కుటుంబంలో ప్రభు యొక్క స్థానం, ఆత్మీయత స్థానం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఒకసారి మనం లూకాసు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే 27 నుంచి 31లో సుంకోపు మెట్టు దగ్గర ఉన్నటువంటి ఒక లేవి అన్నట్టు ఒక వ్యక్తిని ప్రభు పిలిచాడు. ఆయన పిలిచిన తర్వాత ఆ వ్యక్తి వచ్చేసి ప్రభువుకు ఒక గొప్ప విందు చేశాడు. అవునా, గొప్ప విందు చేశాడు. ఓకే, ఇప్పుడు ప్రశ్న, చదువుకునేంత సమయం లేదు కాబట్టి ప్రశ్న, మీ ఇంటికి ప్రభు వస్తే చేసే విందు మీకు పడని వ్యక్తి వస్తే చేస్తారా? ఎవరైనా కావచ్చు, మీ అత్త కావచ్చు, మామ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, అనాథములు కావచ్చు, మీకు పడని వ్యక్తి వస్తే ప్రభువును ప్రేమించినట్టుగా అతనికి ఆకలితో ఉన్నాడు, ఆహారం పెడతాను అనుకుంటారా, మొగం చాటేస్తారా? ఏం చేస్తారు? శత్రువు కూడా భోజనం పెట్టమని దేవుడు చెప్పాడు కనుక చేస్తారా? పడని వారు నా ఇంటికి వచ్చినప్పుడు నేను పెట్టను అంటారా? ఏం చేస్తారు? మీ ఇల్లు ఎలా ఉందో మీకు అర్థం కాని విషయం చెప్పనా? ఇల్లు ఎలా ఉంటుందో, యజమాని తల్లి ఎలా ఉంటుందో కుటుంబం కూడా అలానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరేం చేస్తారో తిప్పి 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 మీగా కొడతారు దేవుడు, మర్చిపోతాడు. అంతే కదా, బలంగా కొడతారు. కాకపోతే ఇంకా గట్టి కొడతారు. దేవుడు కొడితే ఎట్లా కొడతాడు? నువ్వే బాలతో గట్టి కొడితే దేవుడు కొడితే ఎట్లుంటుంది? అవునా కదా, నేనే తగ్గన నువ్వు కొడితే దేవుడు కొడితే ఎట్లుంటుంది? అలా ఉంటుంది. కనుక నెక్స్ట్ క్వశ్చన్ 27. అప్పులు, అనారోగ్య సమస్యలు, చదువులు అంటూ ఇంకా బాధలే ఉన్నాయని బాధపడతారా, లేదా ఇంకేమైనా ఆలోచన చేస్తారా? అంటే ఎట్లా అంటే లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. లూకాసు సువార్త, ఈ ప్రశ్న మనకు అర్థం కావాలంటే లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, 19:10. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు నశించిన వారు? ఇప్పుడు రక్షించబడిన వాళ్ళు ఎవరు అక్కడ అంటే జక్కయ్య కదా, జక్కయ్య. సర్వసాధారణంగా అక్కడ మనం చూస్తుంటే ఎప్పుడు కూడా ప్రభువు ఎవరో ఒకరు తన ఇంటికి పిలవాలి అని ప్రభువుని అనుకున్న వాళ్ళే, కానీ ప్రభు సరాసరి వచ్చేసి నేను నీ ఇంటికి వస్తా అన్నటువంటి వ్యక్తి ఎవరంటే అక్కడ జక్కయ్య కదా, రైట్. ఇప్పుడు ఆ జక్క ఇంటికి ప్రభు వస్తే ఏం జరిగింది? అతని ఇంటికి రక్షణ వచ్చింది. ఓకే, మరి అతని ఇంట్లో నుంచి ధనం ఏమైంది? మరి ఇప్పుడు అతని కుటుంబానికి లాభమా నష్టమా చెప్పండి? రక్షణ వచ్చింది, ధనం పోయింది, లాభమా నష్టమా? మరి నీకు లాభం రావాలంటే రక్షించబడేటువంటి స్థితిలోనికి రావాలా, లేకపోతే ధనం కొరకు ప్రాకులాడాలా? మరి ఇప్పుడు ఇంకా సమస్యలు ఉన్నాయి అంటే ఆయన ఏం చేశాడు? అక్కడ ప్రభు ఇంటిలోకి రాగానే ఏమైంది? నష్టం వచ్చింది. మన పాయింట్లో చెప్పాలంటే ఏమొచ్చింది? జక్క ఇంటికి రాగానే జక్కయ్యకి ఏమొచ్చింది? నష్టం వచ్చింది. ఎందుకు నష్టం? తన ధనమంతా పోయింది, పంచిపెట్టాడు కనుక. మరి ప్రభు మీ ఇంటికి వస్తే ధనం పోయిందని బాధపడతారా, మా ఇంటికి రక్షణ వచ్చిందని ఆనందపడతారా? అది ప్రశ్న అనమాట. అప్పులు, అనారోగ్య సమస్యలు, చదువులు అంటే ఇంకా బాధలే ఉన్నాయని బాధపడుతున్నారా, లేకపోతే మాకు ఇంటికి రక్షణ ఉంది, ఆత్మీయ ఆనందం ఉంది, దేవుడు ఉన్నాడు అని ఆనందపడతారా? మీరు ఆన్సర్ పెట్టి ప్రయత్నం చేయండి. ఇక 28వ వచనంలో ప్రార్థన కూడిక మీ ఇంట్లో జరిగినటువంటి సమయంలో నష్టం కలిగితే మీరు ఎట్లా ఆలోచిస్తారు? ఎందుకంటే ఈ లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనకు 18, 19 వచనాల్లో ఒక ఇంటికి ప్రభు వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక పక్షవాయువు కానీ 4 మోసుకొని వచ్చారు. ఆయన దగ్గరికి చేర్చలేనప్పుడు పెంకులు విప్పేసి ఏం చేశారు?
ఆయన దగ్గర దింపారు. ఇప్పుడు ఆయన ఇంటికి రాగానే ఆ పెంకులు ఇప్పేసి పగలగొట్టేసి ఇంట్లోకి వచ్చారనుకోండి, మళ్ళీ ప్రభువుని ఆహ్వానిస్తారు ఇంటికి? అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రార్థన కూడిక జరిగితే మీ ఇంట్లో నష్టం కలిగింది, మీరు ఎట్లా ఆలోచిస్తారు? ఎప్పుడైతే ప్రార్థన పెట్టుకుంటే మాకు బాగుంటుందండి, ప్రార్థన పెట్టుకుంటే బాగుంటుంది, నీ మనసు మారితే బాగుంటుంది. ప్రార్థన పెట్టుకుంటే మారుతుందా జీవితం? మారతాయా? మారవు. ఏది మారాలి? మనసు మారాలి. మనసు మారితే అన్నీ మారతాయి. మనసు మారకపోతే ఏది ప్రయోజనం లేదు దేవునికి. కాబట్టి ఇక్కడ ప్రార్థన పెట్టుకున్నాను, నాకు నష్టం కలిగింది. ప్రార్థనకి వెళ్ళాము, నష్టం కలిగింది. ఇప్పుడు అక్క కూడా ఉంది ఇక్కడ, ప్రార్థనకు వచ్చి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మీరు ఎట్లా ఆలోచిస్తారు? ఇట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ప్రార్థనకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవునికి అవకాశం ఇచ్చినప్పుడే నష్టం కలుగుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఆన్సర్ రాయండి. పరిచర్య జరిగింది అని ఆనందపడతారా? మేలు కలుగుతుందంటే నష్టం కలిగిందని బాధపడతారా? మీ ఆత్మీయత మీ కుటుంబంలో ఎట్లాంటి స్థితిలో ఉంది? నష్టం కలిగిందని బాధపడతారా లేకపోతే ఆనందపడతారా? నెక్స్ట్ 29 మీ ఇంటికి ఎప్పుడైనా ఎనీ టైం రావడానికి సంఘానికి కానీ సేవకులకు కానీ మీ విషయంలో అభ్యంతరాలు ఏమైనా ఉంటాయా? లేదండి మాకు 6 గంటల నుంచి నైట్ అయితే రావద్దండి, ఎందుకంటే ఎన్నో సీరియల్స్ ఉంటాయి ఆ టైంలో వస్తే మేము ఒక్కరోజు సీరియల్ కూడా కోల్పోలేం. మనొక ఈ మధ్యన చూశాను, ఏంటంటే ఒక అబ్బాయి యంగ్స్టర్, ఒకరు ప్రభాస్లా అంటాడు అనుకోండి, ఫోన్ తీసుకుపోతున్నాడు, దొంగచాటుగా పోతున్నాడు, 4-5 అంతస్తులు పైకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. 4 స్నేహితులు గమనించారు, వీడేంది రోజు ఆ టైంకి అటు వెళ్తున్నాడు, పైకి వెళ్తున్నాడు, చూస్తున్నాడు, సీక్రెట్గా చూస్తున్నాడు అని వీడు ఏం చేస్తున్నాడు, ముందే పోయి కూర్చున్నారు అక్కడ సైలెంట్గా. పోయి చూసేసరికి వాడు సీరియల్ చూస్తున్నాడట. అంటే సీరియల్ అనేది సహజంగా స్త్రీలు చూస్తారు కదా, పురుషులు చూస్తారంటే చిన్నగా అవుతాడేమో అని వాడు 4 ఫ్లోర్లు పైకి ఎక్కి సైలెంట్గా ఏం చేస్తున్నాడు, అట్లుంటుంది అన్నమాట పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మేము ఆ టైంలో టీవీలు లేదని మాకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఎప్పుడు భక్తేనా? ఎప్పుడు భక్తి మాకు నచ్చినట్టు మేము ఉండకూడదా? ఆ ప్రైవేట్ లైఫ్ అనేది ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రైవేట్ లైఫ్ అనేది మీకుందా? లేకపోతే ఎనీ టైం అండి, ఎనీ టైం మా కుటుంబంలో మేము ఆత్మీయత రుచి చూపిస్తాం అన్నట్టుగా ఉందా? మీ కుటుంబం ఎట్లుంది అనేది ఆన్సర్ పెట్టండి. అర్థమైందా? పలానా టైంలో రాకూడదని మీరు ఏమైనా కోరుకుంటున్నారా? ఎనీ టైం. ఇక్కడ చాలామంది స్త్రీలకు కొంతమంది ఆంక్షలు ఉంటాయి, భర్త కనుక ఆంక్షలు ఉంటాయి, ఆంక్షలు మినహాయించండి. ఆంక్షలు ఇక్కడ చెప్పేది ఏంటి? కుటుంబంలో మీరు ఒక్కరే రక్షించబడ్డారు, మిగిలిన వారు రక్షించబడలేదు. మీకు ఎలాంటి ఆత్మీయత స్థితి ఉంది? మీ కుటుంబం అంతా రక్షించబడింది, మీ కుటుంబానికి ఎలాంటి ఆత్మీయత ఉంది? నా భర్త రానియడు కాబట్టి ఆ టైంలో రానిద్దంటే అది వేరే సంగతి, అంతే కదా. కొంతమంది భర్త రక్షించబడలేదు, వాళ్ళకి ఇష్టం ఉండదు, అది కాదు. ఒకవేళ నువ్వు రక్షించబడ్డా, నీ కుటుంబం రక్షించబడితే నీ ఇంటికి రావడానికి ఎనీ టైం మీరు సంసిద్ధంగా ఉంటారా లేదా అనేది అక్కడ ప్రశ్న. ఇక్కడ మనం చూస్తే మార్త అన్నటువంటి స్త్రీ ఉంది, ప్రభువును చేర్చుకున్నటువంటి స్త్రీగా కనబడుతుంది. ఆమె ఇంటికి ప్రభు ఎనీ టైం వెళ్ళొచ్చు. ఆయన యెరూషలేము మార్గంగా వెళితే ఖచ్చితంగా బేతనీకు వెళ్ళకుండా ఉండడు కదా. కాబట్టి ఇక్కడ బేతనీలో ఉన్నటువంటి మార్తా మరియల ఇంటిలాగా మీ ఇల్లు ఉందా ప్రభువుకు, లేకపోతే మీకు పర్సనల్గా ఏమైనా ఉందా అక్కడ పెట్టండి. ఎందుకంటే సడన్గా మీరు అన్నారు కాబట్టి మీకు ఈ దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు సేవకులు, పద వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకొని ప్రశాంతు యాకోబన్న కలిసి వచ్చేసరికి మీరు సీరియల్ ఇలా పెట్టి చూస్తుంటే ఇప్పుడు కదిలియాలా వద్దా అని మేము ఆలోచించి, కదిలిస్తే వీళ్ళు అక్కడ కంగారు పడతారో, గుండె నొప్పి వస్తుందో, అసలు చాలా సీరియస్గా వాడిగా వేడిగా జరుగుతుంది సంభాషణ. ఆ కోపంలో అందులో ఉన్న కత్తి ఇక్కడ కూడా దిగొచ్చు మన మీద. ఎట్లుంటుంది ఆ పరిస్థితి? ఎట్లుంటుంది? ఈ ఆత్మీయత మీ కుటుంబంలో ఉందా? ఉంటే మీ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. అర్థమవుతుందా? ఉంటే ఎప్పుడైనా మీ ఇంటికి సేవకులు రావడానికి అనుమతి ఉంది అని అర్థం. వస్తారు మీ ఇంటికి. ప్రైవేట్ లైఫ్ ఉందని పెట్టండి, మీ ఇంటికి వెంటనే రారు. మీ ఆత్మీయత ఎదిగేంతవరకు మీ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు, లేదంటే మీకు చెప్పకుండా రారు.
వస్తే ఎలా రావాలి? చెప్పి రావాలి. ఓకే. 30వది, ఇక్కడ నుంచి మనం వ్యక్తిగతమైనటువంటి పరిశీలన, ఆత్మీయ పరిశీలన చేద్దాం. వ్యక్తిగత ఆత్మీయ పరిశీలన. ఇప్పటి వరకు మీ కుటుంబంలో ఏ విధంగా ఉందో కొన్ని ప్రశ్నలు, ఇప్పుడు కంప్లీట్గా వ్యక్తిగత పరిశీలన పరీక్ష అనేది మనం చేసుకుందాం. 30వ క్వశ్చన్, నీ అంతరంగంలో సత్యము ఉందా? ఆత్మీయంగా వర్ధిల్లుట వ్యక్తిగతంగా. ఈ పాయింట్, నీ అంతరంగంలో సత్యము ఉందా? ఎందుకంటే ప్రభువునందు మనం ఎలా నేర్చుకోవాలని ఉంది లేఖనములు అంటే, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ లేఖన భాగంలో ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21లో పౌలు గారు అంటున్నాడు, మనము సత్య సంబంధులం అయితే ఎట్లా ఉండాలో అక్కడ చెప్తున్నాడు. అయితే మీరు ప్రభుని గురించి విన్నారు, ఆయనలో సత్యం ఉంది, ఆయన మార్గము సత్యము జీవము అని తెలుసుకున్న మీరు ఆయన ఎందలి సత్యం అంటే, సత్యం అంటే ఏంటి అర్థం? ఆయన ఎలా నడుచుకున్నాడు, ఎలా మాట్లాడాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా జీవించాడు అన్నటువంటి అందలి సత్యాలు నీ జీవితంలోనికి వస్తే, అంతే కదా సత్యం అందలంటే. ఆయన ఎలా జీవించాడు, నువ్వు ఆయన అడుగుజాడలు నువ్వు నడుచుకోవాలి గనక ఆ సత్యం అందలి చదవండి. సత్యము ఉన్నది ఉన్నట్టుగానే, చూసారా, ఆయన యందు ఉపదేశించబడిన వారై ఉన్న ఎడల, అలా నేర్చుకున్నవారు కాదు. అంటే ఇప్పుడు వేరే నేర్చుకోలేదు మీరు, ఆయనలో ఎలా ఉందో సత్యం ఆ విధంగానే మీరు నేర్చుకున్నారు. కనుక ఇక్కడ నేను పరిపూర్ణంగా లేదా పరిపూర్ణత కొరకై ఎదుగుతున్నటువంటి సత్య సంబంధిని అని ఆన్సర్ పెడతారా? కొన్నింటి విషయాల్లో అసత్యంలో ఉన్నాను, వాక్యం తెలిసి మీరటం అసత్యం, ఇది సత్యం అని తెలిసి దాన్ని మీరటం అసత్యము. కనుక ఈ విషయంలో నేను కొన్ని విషయాలు అసత్యంలో ఉన్నానని మీరు అంగీకరిస్తారా అనే ప్రశ్న. ఇప్పుడు మీ పక్కన వాళ్ళని అడగండి. ఫస్ట్ నువ్వు సత్య సంబంధమేనా అన్నప్పుడు మీ పక్కన వాళ్ళని అడగండి, నిన్ను నమ్మొచ్చా? అడగండి ఫస్ట్, నిన్ను నమ్మొచ్చా? ఏమిచ్చారు సమాధానం? నమ్మొచ్చు అని చెప్పారు కదా, రైట్. ఇప్పుడు నేను నమ్మేటట్టయితే ఈ సంఘంలో కావచ్చు, నీ చుట్టుపక్కల కావచ్చు, ఇప్పుడు మనం పాయింట్ ఆలోచిస్తున్నది ఏంది? సత్య సంబంధివేనా అని ఆలోచిస్తున్నాం మనం. నీలో సత్యం ఉందా అని ఆలోచిస్తున్నావు. నువ్వు సత్య సంబంధం అని ఒప్పుకుంటున్నట్లయితే, నీలో సత్యం ఉన్నట్లయితే నీతో ఉన్నటువంటి ఇద్దరి సత్య సంబంధుల పేర్లు రాయి అని చెప్పండి. ఇద్దరి సత్య సంబంధుల పేర్లు రాయి. నీలో సత్యం ఉంటే ఏం చేయాలి? ఇద్దరు సత్య సంబంధుల పేర్లు రాయండి. మీరు రాసుకోండి, పక్కన రాసుకోండి, లేదా మనసులో అనుకోండి. ఇద్దరేగా, 19 ఎక్కువ అని చెప్పమన్నట్టు ఎందుకు కంగారు పడతారు? ఇద్దరే కదా, మనసులో పెట్టుకోండి, ఇటకలు పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ ఇద్దరిని అడుగుతాను, వాళ్ళిద్దరి దృష్టిలో మీరు సత్య సంబంధేనా? వాళ్ళ గురించి ఏమో సత్య సంబంధేనా, ఇద్దరు సత్య సంబంధే అని నువ్వు రాసిన ఇద్దరిని అడిగితే ఏం చెప్తారు? ఎందుకంటే నువ్వు సత్య సంబంధాలని చెప్పావు కదా, వాళ్ళు అబద్ధం చెప్పారు కదా. ఆ ఇద్దరు నీ గురించి సత్య సంబంధేనా అంటే ఏం చెప్తారు? ఆలోచిస్తున్నారా? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? మనము సత్య సంబంధులమని, సత్య సంబంధులుగా గుర్తించబడాలి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ సత్య సంబంధుల విషయంలో జాగ్రత్త. ఇక రెండవది, ఇందులోనే యూదా పత్రికలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం ఉన్న దాంట్లో 20-21 వచనాలు చూడండి. రెండవది, ఇందులోని రెండవది చూద్దాం. యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం కలిగినటువంటి దాంట్లో 20-21లో మన దేని మీద కట్టుకోవాలి? మనం విశ్వాసం మీద కాదు, విశ్వసించే పరిశుద్ధ దాని మీద కాదు. దేని మీదట? అతి పరిశుద్ధ దాని మీద మనం కట్టబడాలి. ఎక్కడ కట్టబడాలి? మనం అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టబడాలి. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడటానికి మనము ఇష్టపడాలి. ఇష్టపడుతున్నారా లేదా? పరిశుద్ధత కాదు, అతి పరిశుద్ధతలోనికి వెళ్ళడం అంటే అర్థమేంటి తెలుసా? మన జీవన విధానం ఎలా ఉండాలంటే అతి పరిశుద్ధ దాని మీద ఆలోచన కనిపెట్టుకొని ఉండాలంటున్నాడు కదా. ఎట్లాంటిదంటే,
పాత నిబంధన కాలంలో దేవాలయం అనే దాన్ని 2 భాగాలుగా చేశాడు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. తన కోసం బలిని ఇచ్చి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఒక తాడు కట్టుకుంటాడు, అవునా? తాడు కట్టుకుంటాడు నడుముకి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళి చాలా జాగ్రత్తగా బయటికి రావాలి. ఇప్పుడు బయట పరిశుద్ధత అన్నాం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏం కావాలి మనకి? అతి పరిశుద్ధ స్థలం అన్నాం అది. మరి అందులోనికి వెళ్ళేవాడు ఎట్లుండాలి? ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అది అతి పరిశుద్ధత అంటే. అందులోనికి వెళ్ళాడు, ఏదైనా తేడా జరిగిందనుకోండి ఏం జరుగుతుంది? అక్కడే ప్రాణం విడుస్తాడు, తాడు పెట్టి లాగేస్తారు. అర్థమవుతుందా? మరి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతని యొక్క ప్రవర్తన, యోగ్యత ఏ రకంగా ఉంటుందో నీ జీవితంలో అట్లా ఉండాలి. దాని మీద నీ జీవితాన్ని కట్టుకో అని చెప్తున్నాడు. ఉందా? యామరపాటు ఉందా? నిద్రపోతున్నామా? మెలకుగా ఉన్నామా? స్థిరంగా ఉన్నామా? బలంగా ఉన్నామా? అక్కడ దాన్ని బట్టి మీరు ఏం చేయండి? నేను ఎదుగుతున్నాను, పరిపూర్ణంగా ఎదుగుతున్నాను, సత్య సంబంధిగా నేను పరిపూర్ణతలోనికి వస్తున్నాను, అతి పరిశుద్ధ దాని మీద కట్టబడుతున్నానంటే మీరు ఆప్షన్ ఇచ్చుకోండి. 31 వాక్యము ఇలా ఉంది, ఇలా చేయొద్దు అని మీతో చెప్తే సాత్వికమైన మనస్సుతో అంగీకరిస్తారా? ఎందుకంటే చాలామందికి ఈరోజు వాక్యం ఇలా ఉందంటే అంగీకరించడం లేరు. ఈరోజు ఎట్లని తెలుసా? లోకమంతా ట్రై జీసస్, క్రై జీసస్. జీసస్ని ట్రై చేయి. ఇంతమంది దేవుళ్ళు నమ్మినవుగా, ఇప్పుడు ఏం చేయి? యేసుని ట్రై చేయి. తర్వాత ఏదో ఒకటి కావాలి కానీ ఇప్పుడు క్రై చేయి అంటే ఏం చెయ్యి? ఏడు. అది ఏదో దేవుని వెతుకుతున్నావు, ఈ దేవుని కూడా వెతుకు అని చెప్తుంది లోకం, అంతే కదా? 2 నీకు కావాల్సింది ఏదో ఏడుస్తూ అడుగంటది. ట్రై జీసస్, ఇంకంతకు మించి ఏం లేదు. కానీ ఇందాక చెప్పాను కదా, శ్రమలు, కొలిమి ఇవన్నీ నీ కొరకు కాచుకొని ఉన్నాయి. నువ్వు ప్రభు కొరకు జీవిస్తే పరలోకం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఈ శ్రమలను దాటుకుంటూ పోవాలంటే అలా వస్తారా, ఇలా వస్తారా? ఎలా వస్తారు మనుషులు? చెప్పండి, ఎలా వస్తారు? వాక్యం ఇలా ఉంది, ప్రభుని దీనికోసమే నమ్మమని ఉందంటే ఎంతమంది వస్తారు? ఇక తగ్గుతుంటారు, ఫిల్టర్ అవుతుంటారు అనమాట. సత్యం అనేది ఎక్కువ అవుతున్నా కొద్ది ఏమో జరుగుతుంది ఇక్కడ, అంతే కదా? అదే ఏదో ఒకటి నమ్ము, దేవుడు ఇస్తాడంటే ఎట్లుంటుంది? సంఘం ఎట్లుంటుంది? ఎక్కువ అవుతారు కదా, రోజు రోజుకు పెరుగుతుంటారు. ఇప్పుడు ఈ సత్యము సర్వసత్యంలో నడిపిస్తుంటే ఎట్లుంటుంది తెలుసా? XXL సైజు ఉన్నటువంటి వ్యక్తికి మీడియం సైజు బనీని వేస్తే ఎట్లుంటుంది? అట్లుంటుంది, ఊపిరాడదు, అంతే కదా? ఎట్లుంటుంది చెప్పండి? 6 నెంబరు షూను 9వ వాడికి వేస్తే ఎట్లుంటుంది? అర్ధగంట తర్వాత చూడండి వెనకెట్టుంటుంది, ఎట్లుంటుంది? అనగా ఎర్రగా అయిపోయి ఉంటుంది కదా, అట్లుంటుంది. ఎప్పుడు వాక్యం ఇలా ఉంది అనుసరించు అంటే, అంతే కదా? వాక్యం ఇలా ఉంది అంటే అనుసరించు. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి ఇట్లుందంటే వాళ్ళకి అట్లుంటుంది. అదే ముందే ఫ్రీ అయిపోయాం అనుకోండి, అంటే ఇది ఫ్రీ అవ్వడం అంటే ఎట్లా తెలుసా? ప్రారంభపు సంఘాన్ని హింసించడానికి నానా రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి, అర్థమవుతుందా? నానా రకాలు. సింహాలకు ఎరగా వేసేవాళ్ళు, ఆ తర్వాత ఈ మేకులు ఏవైతే ఉంటాయో ఆ మేకులు పెట్టేసి దాటి మీద పడుకోబెట్టేవాళ్ళు, ఆ విధంగా మేకులతో చంపేవాళ్ళు. ఇలా నానా రకాలుగా ఉన్నాయి. ఇంకొంతమంది ఇది ఏం చేసేవాళ్ళంటే ఒక బాక్సులో వేసేసి గాలాడకుండా ఒక బాక్సులో అతన్ని పెట్టేసి మంట పెట్టేవాళ్ళు కింద. ఇలా నానా రకాలుగా హింసించబడ్డారు వాళ్ళు. ఎందుకని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రభు కొరకు మా ప్రాణం ఇవ్వడానికి మేము సిద్ధమన్నారు. వాళ్ళ కష్టం అనిపిస్తుందా? మాకు సుఖం కావాలనుకొని వచ్చి ఏసీ గదిలో పెరిగి ఏసీ ఉండదని వచ్చిన తర్వాత 45 డిగ్రీలు ఎండ ఉంటే ఎట్టుంటుంది? నేటి క్రైస్తవం అట్లుంది, అర్థమవుతుందా? నేటి క్రైస్తవం ఎట్లుంది? ప్రభువునందు ఏసీ దొరుకుతుందని వస్తుంది. ఎందుకంటే అలా చెప్పి వచ్చారు, వాళ్ళ కష్టం అది. నాయన నువ్వు మండుటెండలో ఉండాలంటే అది కష్టం వాళ్ళకి. అదే మండుటెండలో ఉండాలంటే నిప్పులో కొలిమిలో కూడా పోతారు. ఎందుకంటే మనసు సిద్ధపడింది,
సిద్ధపడితే వాక్యానికి ఏదైనా సాధ్యమే. రైట్? కనుక మనసు సిద్ధపడి ఉంటే సాత్వికంతో ఏం చేస్తాం? మనం ప్రతి దాన్ని అంగీకరిస్తాం. ఎందుకంటే చెప్తుంది వాక్యం, దేవుడు, కాబట్టి నేను అంగీకరిస్తున్నా. 32 ఇక్కడ మనం చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, తిట్టగలిగే తిట్లు భాష నీ దగ్గరుండి రెచ్చగొడితే ఏం చేస్తావు? రెచ్చిపోతాను, పుచ్చిపోతాను. ఇది ఆన్సరు. అర్థమవుతుందా? మీకు తిట్టగలిగే తిట్లున్నాయి మీ నోట్లో, మైండ్లో. భాష అబ్బాష ఉంది అనేంత. అయితే అలాంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని రెచ్చగొడితే మీరేం చేస్తారు అంటే, మీ దగ్గర ధనము, అధికారము, బలము సమస్తం ఉండి మిమ్మల్ని ఇట్లా చేస్తే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు మిమ్మల్ని? ఎందుకంటే బైబిల్ చెప్తూనే ఉంది, అకారణంగా మిమ్మల్ని నిందిస్తారు అని చెప్తూనే ఉంది. అంతేనా? అకారణంగానే మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు, హింసిస్తారు, తప్పుడు మాటలు ఎన్నో పుట్టిస్తారు. కానీ అప్పుడు మీకేమొస్తుంది? కోపం వస్తుందా? ఏం చేస్తున్నారు? అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రాణం పోగొట్టుకుంటారా, సంపాదించుకుంటారా? వాక్యానికి అవమానం కలగకుండా మౌనంగా ఉంటాను, ఎదురు తిరుగుతాను, గట్టిగా సమాధానం చెప్తే మళ్ళీ జీవన్మలో రానట్టుగా పెడతా సమాధానం. ఏ ఆన్సర్? రాయండి. నెక్స్ట్ 33వ వచనం. మిమ్మల్ని ద్వేషించే వారి మీద ప్రేమ చూపించగలరా? ఎందుకు చెప్తున్నా తెలిసి? ప్రశ్న సింపుల్గానే ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క లక్షణాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రేమ యొక్క లక్షణాలు ప్రేమించే వారి మీద కనపడవు. అర్థమైందా? అంతే కదా. సుధాకర్కి నాకు బాయి అబ్బో చాలా ప్రేమ ఉంటుంది. కానీ పడని వ్యక్తి మీద ప్రేమ ఉంటుందా? అది అక్కడ అర్థం ఏంటంటే, అక్కడ అర్థం అది. నీ పడని వ్యక్తి మీద 13లో ఉన్నటువంటి లక్షణాలు 15 లక్షణాలు ఉంటాయా లేవా అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఓకేనా? నీ యొక్క పడని వ్యక్తుల మీద ప్రేమ చూపించాలంటే జాగ్రత్తగా ఉండాలి మనం. 34 దేవుని కోసం చేసి సత్క్రియ ఎలా చేస్తారు? దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తారా? దేవుడు శిక్షిస్తాడని భయంతో చేస్తారా? ఎలా చేయాలి మనం సత్క్రియ? అర్థమవుతుందా? దేవుడు చెప్పాడు కాబట్టి చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు ఉన్నారు, పిల్లలకు హోంవర్క్ ఇచ్చారు, టీచర్ కొడుతుందని చేస్తున్నారా? నాకు జ్ఞానం వస్తుంది, నాకు సాధన అవుతుంది, నేను జ్ఞానవంతుడు అవుతానని చేస్తారా? 90%. నాకు మంచి హ్యాండ్ రైటింగ్ కావాలి కాబట్టి ఈ హోంవర్క్ ఇచ్చింది అనుకుంటారా? నేను జ్ఞానవంతుడు అవ్వాలనుకుని హోంవర్క్ ఇచ్చింది అనుకుంటారా? ఏమనుకుంటారు చాలామంది? నేను రాయకపోతే టీచర్ కొడతది, వాళ్ళు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాలేరు. ఎందుకంటే శిక్షాభయంతో ఏం చేస్తున్నారు? రాస్తున్నారు. మీరు శిక్షాభయంతో ప్రభువును సంప్రదిస్తే, అంగీకరిస్తే, నడుచుకుంటే మీరు ఎప్పటికీ పరిపూర్ణత రాదు. అవునా కదా? పరిపూర్ణత అనేది రాదు. ఇందులో స్త్రీలను చూడండి, తల్లులు ఉంటారు. మీరు మీ పిల్లల విషయంలో, వాళ్ళు పెంచే విషయంలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఏం చేసినా పెంచుతారు కదా. మీరు పెంచుతున్నప్పుడు, కన్నప్పుడు కానీ, పెరుగుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే పెద్ద అయితే నాకు పలానా చేస్తారనే ఆలోచన మీకు వస్తుంది ఎప్పుడైనా? పెద్ద అయిన తర్వాత వాడికి ఆలోచన వచ్చిన తర్వాత అన్నం పెట్టాలంటే సెకండరీ. కానీ వాడు పెంచుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా వాడు నాకు పెద్ద అయినాక అన్నం పెడతాడు, కొనిస్తాడు, బంగారం కొనిస్తాడు, ఇల్లు కొనిస్తాడనే ఆలోచన ఉందా? ఏమీ ఆశించకుండా ఒక తల్లి చేస్తున్నట్టుగా మీరు ప్రభువుకు లోబడి, మాటకు లోబడి నేను చేస్తాను, ఆయన చెప్పాడు కాబట్టి నేను చేస్తానంటారా? లేకపోతే భయంతో చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు సంఘం అనగానే ఒక సేవకుడు, ఒక నాయకుడిగా ఉండి మిమ్మల్ని చెప్తున్నాడు. అప్పుడు మీరు చేస్తున్నప్పుడు నేను చేయకపోతే మా పాస్టర్ నన్ను గద్దిస్తాడు అని చేస్తున్నారా? ఇష్టం లేకపోయినా, లేకపోతే దేవుడు చెప్పిండు కాబట్టి, దేవుడు సేవకుని ద్వారా చెప్పించాడు కాబట్టి నేను చేస్తున్నాను మీరు చేస్తున్నారా? ఏ విధంగా చేస్తున్నారు అనేది మీరు పరిశీలన చేసుకోవాలి. ఇక 35వ వచనం. మీకు అందరితో సమాధానము ఉందా? ముందు ఇంట్లో ఉందా సమాధానం? ఇంట్లో ఉందా లేదా? ఉందా? ఎందుకంటే సర్వసాధారణంగా ఏముంటుంది? ఒక అమ్మాయికి అమ్మగారి ఇల్లు అని ఉంటుంది, అత్తగారి ఇల్లు ఉంటుంది. అబ్బాయికి అయితే అమ్మగారి ఇల్లు, మామగారి ఇల్లు ఉంటుంది. ఇరువైపులు ఏం కావాలి? సమాధానం కావాలి. అంతేనా? కుటుంబంలో కూడా ఏం కావాలి? సమాధానం కావాలి. అవునా? కుటుంబ సభ్యులందరితో సమాధానం కావాలి. ఆఖరికి పుచ్చకాయలు అమ్మడితో కూడా సమాధానం కావాలి నీకు. ఎందుకంటే పుచ్చకాయలు అమ్మేటోడు రోడ్డు పక్కన ఏం చేస్తాడంటే, ఎర్రగా ఉంది, తీయగుందని ఇస్తాడు, పైన అక్కడ పెట్టినటువంటి ఆ పుచ్చకాయని బట్టి. నువ్వు పోయేసరికి తెల్లగా ఉంటుంది, వచ్చి గొడవ పడతావు. వాడు నువ్వు క్రైస్తవుడని తెలుసు,
వాడు నిన్న అన్నాడు, ఇక అందులో కలిపేసి అన్నాడు, నువ్వు క్రైస్తవుడువేనా అన్నాడు. ఇప్పుడు ఆయన చూసిన పుచ్చకాయ చూసినప్పుడు వాళ్ళు ఎవరు గుర్తొస్తారు నీకు? వాడే గుర్తారు, ఎందుకని వాడితో సమాధానం లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? సమాధానం కోల్పోతే 100% నువ్వు పరలోకం వెళ్ళవు. ఏమంటారు తెలుసా? ఒక్కడుంటాడు, నేనున్నా, నువ్వు రా, పిలుస్తాడు. ఎక్కడికి? పరలోకం పోగా. సమాధానం పడకుండా పోతావు కదా. ఎక్కడ పోతావు వదినారా, ఎక్కడ పోతావు కోడలర్రా, ఎక్కడ పోతావు వస్తారా, నాతో సమాన పడ్డావా? అయ్యా నేను చచ్చిపోయాను, ఇప్పుడు మార్గం లేదు, దిగేయి, ఇక పోవడానికి లేదు. ఇక అర్థమవుతుందా? పోవడానికి అసలు వీలే లేదు. వాళ్ళు సమాధాన పడకుండా ఎవ్వరు కూడా పరలోకం వెళ్ళరు. ఎవడో ఒకడు, నీకు తెలిసినోడైనా తెలియనోడు ఎవడైనా ఆపొచ్చు నిన్ను. అర్థమవుతుందా? వానితో గొడవపడి ఏదో ఒకటి అనేసి వచ్చేసి వాడితో సమాధానం కనుక కోల్పోతే వాడే నిన్ను ఆపొచ్చు. రేపు ఆపుతాడు, ఎక్కడ పోతాను అంటాడు, అంతేగా ఒకటే మాట ఆపేస్తాడు. నీకేం కావాలి ఇప్పుడు? సమాధానం కావాలి. ఓకే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీ పక్కన వాళ్ళని నీకు సమాధానం ఉందా అని అడగండి. అందరితో సమాధానం ఉందా అని అడగండి. అందరితో సమాధానం ఉందా అడగండి. ఏమొచ్చింది ఆన్సర్? లేదని ఎంతమందికి వచ్చిందో ఒకసారి చేయి పైకెత్తని. మీరు అర్జెంటుగా సమాధాన పడండి. ఎందుకనంటే ఇంకా ప్రాముఖ్యంగా ఆలోచించాల్సిందంటే, వాడు మీ దగ్గరికి రాడు, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంత డేంజర్ సమాధానం అనేది అంత చాలా డేంజర్. మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడాల్సిన పరిస్థితి డేంజర్ జోన్లో ఉంది. నువ్వేమైనా చెయ్యి, నువ్వు సమాధాన పరుచుకోకపోతే డెఫినెట్గా 100% పరలోకం పోరు. నీకు సమాధానం కావాల్సింది ఎవరైనా కావచ్చు, నీ చుట్టుపక్కల ఎవరితోనైనా కావచ్చు, సమాధాన పడాల్సిందే. ఆ సమాధానము నిన్ను పరలోకం చేరుస్తుంది, లేకపోతే చేర్చదు. సమాధానం లేకపోతే వెంటనే తెలిసిపోద్ది మనకి, ఎందుకంటే ప్రొఫైల్ పిక్చర్ మారుతుంది కదా. ఐ హేట్ యూ, మనుషులు నమ్మొద్దు అన కదా, నమ్మి మోసపోవద్దు, ముళ్ళులాగా గుచ్చుతారు, కత్తుల్లాగా గుచ్చుతారు, ఎన్నుంటాయి. ఏదో అయింది, గట్టిగా అయిందని అనుకోవాలి మనం. బాగా మనసు హట్ అయింది, ఏదో అయింది వీళ్ళకి, అందుకోసం ఈ స్టేటస్లు అన్నీ మారినాయి. ఆ స్టేటస్ ఏంటి తెలుసా? మెంటల్ స్టేటస్. అర్థమవుతుందా? ప్రొఫైల్ పిక్చర్లో ఉన్నది మెంటల్ స్టేటస్. ఇప్పుడు మెంటల్ స్టేటస్ స్టెబిలిటీ ఉండాలి కదా. ఎందుకు మారింది? అది ఫస్ట్ సమాధానం కోల్పోతానేమో అనే భయం నీకు లేదు ఫస్ట్, అంతే కదా. సమాధానం కోల్పోతానేమో అనే భయం లేదు, అది మెంటల్ స్టేటస్. కానీ క్రిస్టియన్కి కావాల్సింది స్టేబుల్ స్టేటస్. ఏముండాలి అంటే, స్టేబుల్ అంటే స్థిరం కలిగినటువంటిది ఉండాలి. ఆలోచన చేయాలి, ఎప్పుడు ఊరికే మారిపోకూడదు. ఒకసారి ఏమో పొగుడుతున్నట్టుగా, ఒకసారి ఏమో బాధపడుతున్నట్టుగా, కునిగిపోతున్నట్టుగా. ఇవన్నీ నీ బలహీనతను గుర్తుంచుకో. ఇవన్నీ మన యొక్క బలహీనతలో ఉండాలంటే ఎప్పుడు ఒక రకంగా ఉండాలి. అన్ని విషయాలు ప్రభువును స్తుతించే విధంగా ఉండాలి. ఇది సమాధాన పడుట విషయంలో. ఒకవేళ సమాధాన పడాలి అనుకుంటే మీరు ఎన్ని రోజుల్లో సమాధాన పడతారు? అది కూడా నిర్ణయించుకోండి. 36 సమాధానం లేకపోతే పరలోకం వెళ్తారా? వెళ్ళరుగాక వెళ్ళరు. ఆఖరికి చిన్న చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. చిన్నపిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళని అడగండి. వాడంటే నా కటిఫ్ అంటాడు, వాడంటే నా కటిఫ్. ఒక సండే స్కూల్లో ఇద్దరిని కూర్చోబెట్టాడు పక్క, ఇట్ట కూర్చుంటుంటాడు. ఎందుకంటే ఈతలు కూర్చున్నారు, ఇద్దరిని ఒత్తారా లేదా, భుజాలు తాకితే ఇట్లా అంటున్నట. ఎందుకు? వాడితో కట్ ఆఫ్ నాకు, నేను ఎందుకు కూర్చున్నాను పక్కన? ఆ కంచి తీసి ఇంకో దగ్గర కూర్చోబెట్టిన తర్వాత మంచిగా కూర్చున్నాడట. అంటే పిల్లల్లోనే కట్ ఆఫ్లు ఉంటే మనకు పవర్ ఆఫ్లే ఉంటాయి, ఆ రేంజ్లో ఉంటుంది. కాబట్టి సమాధానం
చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు ఇంకా అవసరమైతే ఒకరికొకరు ఏం సమాధానం కలిగి ఉండండి అనే మాట కూడా కనబడుతుంది. 37వ వచనంలో నా గురించి ఏమనుకుంటున్నారు యేసుప్రభువు అడిగాడు. తన శిష్యులను అడిగాడు కదా, నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఇప్పుడు నీ పక్కనోడిని నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడుగు. వద్దులే బ్రదర్ ఇప్పుడు అంటారా? ఏమని వచ్చింది ఆన్సర్? వద్దులే బ్రదర్ అన్నారా? ఇప్పుడు ప్రశ్న, నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే మంచి సాక్ష్యము ఉందా లేదా? వద్దులే బ్రదర్ ఎప్పుడు ఎందుకు, ఏం కాదు చెప్పండి అంటే ఏమంటారు అప్పుడు? మొన్న ఎందుకురా పిలిస్తే పలక్కుండా పోయినావు, ఎందుకురా అంత కొవ్వు, నేను పిలిస్తే నన్ను చూడకుండా పోయినావు ఎందుకురా, ఎప్పుడురా, ఇట్లాంటివి ఉంటాయి అన్నీ కదా. కాబట్టి ఏం కలగాలి? మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఓకేనా? కాబట్టి రక్షణ పొందిన దగ్గర నుంచి మారు మనసుకు ప్రయత్నం చేస్తూనే ఎప్పుడు కూడా మనం జీవిస్తూ ఉండాలి. ఇక 38, దేవుడు ఒక్కడే అనే ఆలోచన మీద ఇతరుల దగ్గర సాక్ష్యం ఇవ్వడానికి, పంచుకోవడానికి మీ దగ్గర మెటీరియల్ ఇతరులకు చెప్పగలను నేను, దేవుడు ఒక్కడే దాని మీద వాళ్ళకు వివరించగలను, నేను ఎంతో కొంత వాళ్ళకు వివరించగలను. అన్యులకు ఒకవేళ ఎదురాడితే కూడా నేను వచనాలు చూపించి చెప్పగలను అన్నప్పుడు మీరు ఆన్సర్ రాయండి. ఖచ్చితంగా ఇవ్వగలనా, చెప్పలేను, కొంచెం భయం ఉండొచ్చు, లేదంటే వాళ్ళు అడిగితే మళ్ళీ వేరే క్వశ్చన్లు అడిగితే కష్టం అని అనుకుంటున్నారా? దేవుడు ఒక్కడే దాని మీద క్లారిటీ ఉందా? 39, ఆత్మీయ అనుభవంలో కానీ సహవాసంలో కానీ ఎదుగుదల ఉందా లేదా? ఇది మీకు మీ అంతటా మీరు, ఎందుకంటే రక్షణ పొందిన మీరు పుట్టినప్పటి నుంచి, అంటే రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు మీలో మార్పు మీకు తెలుసు, దేవునికి తెలుసు, అది మనం చెప్పలేము. కాబట్టి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం సహవాసంలో మీరు వర్ధిల్లుతున్నారా లేదా? మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. చివరి 40వ ప్రశ్న, ఇచ్చిన సమాధానాన్ని బట్టి మీరు వేరుగా ఒకవేళ ప్రవర్తించినా మాట్లాడినా మిమ్మల్ని ఏం చేయొచ్చు? సేవకుడు ఖండించవచ్చు. విశ్వాసి కూడా ఏం చేయొచ్చు? మీ తోటి విశ్వాసి కూడా ఖండించవచ్చు. అవునా కదా? కాబట్టి సరిచేసే అవకాశం అందరికీ ఉంది కనుక సరిచేయబడటం ఇష్టపడకపోతే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. ఏం చేస్తారు? ఇక్కడ నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు, దక్కించుకుంటావు, కానీ అక్కడ మాత్రం ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీ ప్రాణాన్ని దక్కించుకొని పోగొట్టుకుంటారా, లేదంటే మీ ప్రాణాన్ని పోగొట్టుకొని ఎప్పుడు నేను అన్నట్టు భ్రమలో బ్రతుకుతూ ప్రాణాన్ని పోగొట్టుకొని అక్కడ దక్కించుకుంటారా? ఈ ప్రశ్నలను బట్టి మీ ఆత్మీయతను మీరు పరీక్షించుకొని ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఒకవేళ మీలో ఎవరికైనా 35+ వస్తే మీరు పాస్ అయినట్టు. ఓకేనా? మీరు అన్నీ పెట్టారు కదా, చెక్ చేసుకోండి. ప్రార్థన చేసిన తర్వాత 1-2 నిమిషాలు చెక్ చేసుకోండి. కలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా పేరు, ఇంకేం కావాలి, రక్షణ పొందిన సంవత్సరాలు ఉన్నాయా లేవో చెక్ చేసుకొని ఇవ్వండి. రైట్? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మా ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నంలో మేము ఏమి నష్టపోతున్నామో మీ కొరకు మీరు పంపించిన మీ ప్రియ కుమారుని యొక్క విషయమై మేము మా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఈ లోకమందు మేము నష్టపరచబడినా మీరు ఇచ్చేది మేము పొందుకుంటామన్న వాస్తవాన్ని ఈ ఉదయకాల సమయంలో మేము ఆలోచన చేసి ఉండగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని సత్యం నుండి సర్వసత్యంలోనికి ఎదగటానికి వ్యక్తిగతంగాను ఆత్మీయంగాను సంఘ పరిచర్యలో కూడా మేము ఎంత మాత్రము కూడా వెనుకడుగు వేయకుండా మీరు గుర్తించగలిగే విధంగా మీకు ఇష్టానుసారంగా బ్రతకడానికి మీ యొక్క కృపను, సహాయమును, జ్ఞానమును మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్.